కన్నయ్య కన్నయ్య భోంచేద్దు గనిరా. నాకొద్దు బామ్మ, నాకు అసలు ఆకలి వేయట్లేదు, నాకు ఏడుపు వస్తుంది బామ్మ. కన్నయ్య సుందరిని తలుచుకుని బాధపడతావేంటి? ఇక్కడ మేమందరం నీకోసం లేవా? లే కన్నయ్య, రా భోంచేద్దు గాని, రా పద. ఎందుకంటే వాళ్ళ నాన్నని యాక్సిడెంట్ చేసి చంపేశాడని వాళ్ళు కేసు కూడా పెట్టారు. ఏదో మన టైం బాగుండి వీడి మానసిక స్థితి బాగలేదని, చిన్నపిల్లవాడి మనస్తత్వం ఉందని అరెస్టు చేయటం కుదరలేదు. రేపన్న రోజున వీడి జీవితాంతం జైల్లో ఉండేలా చేస్తారేమో. బాబాయ్, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. వదిన అన్నయ్య కోసం చాలా చేసింది. అన్నయ్యలో మార్పు కూడా వచ్చింది. జరిగిందేదో జరిగింది. అన్నయ్య కారణంగా మావయ్య గారు చనిపోవడం అయితే అయిందిగా. కానీ అదేమీ కావాలని కాదు. అది అర్థం చేసుకున్న రోజున మళ్ళీ వదిన అన్నయ్య ఒకటవుతారు. అలాగే గాయత్రి నేను కూడా ఒకటవుతాం. కడుపుతో ఉన్న గాయత్రి అనంత్ దూరం అయ్యారు. వీళ్ళిద్దరూ ఒకటయ్యేలా చేయగలనా? అసలు నాకెదురయ్యే సమస్యకి పరిష్కారం ఏంటి? ఓ పక్కనేమో నా తండ్రి చావుకి కారణమైన నా భర్త, మరో పక్క నా తండ్రి చావుని కళ్ళారా చూసిన అమ్మ. కడుపుతో ఉన్న గాయత్రి, ఈ పరిస్థితుల్లో నుంచి నేను ఎలా బయటపడగలను దేవుడా? మీ అందరికీ చెప్తున్నా, నా కన్నయ్య తెలియక చేసిన పొరపాటికి ఒక ప్రాణం బలైంది. దాని పర్యవసానంగా నా కన్నయ్య కూడా ఈ పరిస్థితుల్లో చిన్న పిల్లాళ్లా ఉంటూ తనకు తానే ఒక పెద్ద శిక్ష విధించుకున్నాడు. ఇది భగవంతుడి లీలో, మరేంటో తెలియదు గాని వీళ్ల జీవితాల్లో సరైన నిర్ణయం నేను తీసుకుంటాను. మీరెవరూ గొడవ పడద్దు. ఊరోసి, బామ్మ ఆలోచనలను మార్చి వాళ్లకు విడాకులు ఇప్పించాల్సిందే. బాలాగాడు ఎప్పుడు ఇలానే ఉండాలి. వాడి అడ్డు మనం తొలగించుకోవాలి. ఆ గాయత్రిని తలుచుకుంటూ ఈ అనంతగాడు పిచ్చోడైపోవాలి. నువ్వు సూపర్ రా. పప్పు చల్లారిపోతుంది, దా తిందా. వద్దా? అయితే సరేలే. అన్నా, నేను సాయిని మాట్లాడుతున్నా అన్న. చెప్పరా సాయి. అన్నా, మీ బాలన్న ఇక్కడ ధర్నా చేస్తున్నాడు అన్న. ధర్నా చేస్తున్నాడా? ఎక్కడ్రా? ప్రశాంతి నగర్ అన్న.
అసలు అక్కడ ఏం జరుగుతుందిరా? ఎవరో ఒక పెద్ద ఆవిడ మీ అన్నయ్యని పోలీసులతో అరెస్ట్ చేపిస్తానంటుందన్నా. ఇక్కడేదో పెద్ద గొడవ జరిగేలాగుందన్నా. అంటే వీడు త్రిపుర వాళ్ళ దగ్గరే ఉన్నాడన్నమాట. కన్నయ్య ఎక్కడికి వెళ్ళుంటాడు? ఎక్కడికి వెళ్ళావు కన్నయ్య? నాన్నమ్మ, ఇల్లంతా వెతికాను, అన్న ఎక్కడ కనిపించలేదు. బాల ఎక్కడికి వెళ్ళుంటాడు? సుందరి సుందరి అంటూ త్రిపుర ఇంటికే వెళ్ళుంటాడు. త్రిపుర ఎక్కడుందో తెలుసుకోవాలి. అమ్మా, మీరేం టెన్షన్ పడద్దు. వదిన వాళ్ళు ఎక్కడున్నారో నేను తెలుసుకుంటాను. అన్నయ్య నేను తీసుకొస్తాను. వెళ్ళరా. ఓకే, నువ్వు వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండు. ప్రతి మినిట్ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు. సరే అన్నా.